బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు మళ్ళీ వార్తల్లోకి ఎక్కిన హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య. ఇటు లావణ్య పైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుని నమోదు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో 140 పాయింట్ల రీడింగ్ వచ్చింది. ఇటు లావణ్య కారులో ఒక బియర్ బాటిల్ని కూడా గుర్తించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో కోర్టుకి కూడా ఇటు హాజరు కావాల్సిందిగా ఇటు కోర్టు కోరినా కూడా కోర్టుకి కూడా లావణ్య హాజరవ్వలేదు. ఇటు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో లావణ్యకు 6 నెలల జైలు శిక్ష పడే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే 10,000 రూపాయల జరిమానా, 6 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ని కూడా సస్పెండ్ చేయబోతున్నారు. తన కారుని ప్రస్తుతానికి సీజ్ చేశారు. నిన్న కొండాపూర్ మండలం మల్లెలపల్లి వద్ద లావణ్య హల్చల్ చేసింది. ఎదురుగా వస్తున్న ఒక బైకుని కారుతో ఢీకొట్టింది. ఢీకొట్టి ఆగకుండా వెళ్ళిపోయే ప్రయత్నం చేసింది. దీంతో ఆ గ్రామస్తులందరూ మల్లెపల్లి గ్రామస్తులందరూ ఆ కారుని అడ్డుకొని బాధిత వ్యక్తికి సారీ చెప్పాలని అడగడంతో లావణ్య గొడవకు దిగింది. నేనెవరో తెలుసా అంటూ ఇటు గ్రామస్తులపై తిరగబడింది లావణ్య. నేను సెలబ్రిటీని, నన్ను ఆపే ధైర్యం మీకెక్కడిది అంటూ కేకలు వేసింది. తనకు రాజకీయ నాయకులతో పరిచయాలు ఉన్నాయన్న లావణ్య నా కారుని ఆపితే కేసులు పెట్టి జైలుకు పంపిస్తానని బెదిరించింది. గొడవ సమయంలో ఇటు కారులో లావణ్యతో పాటు మరొక వ్యక్తి కూడా ఉన్నట్టు గుర్తించారు. దానికి సంబంధించిన విజువల్స్నే ఇప్పుడు రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. ఒకసారి ఆ విజువల్ చూసే ప్రయత్నం చేద్దాం. మా ఊరిది నా ఊరిది ఈ ఇల్లు మాది ఏం కథలు కొడుతున్నావు? ఎవరు దేవుడు మా దక్కింది దేవుడు మా దక్కింది నోరు మూసుకొని కూసా. నువ్వు ఆడదానం నోరు మూసుకో. మోగడం అయితే కొట్టుకుంటాం అనుకుంటాను. ఆడదానం అయిపోయినావు. మా ఊరిది నా ఊరిది. నువ్వు ఆడదానివి కాబట్టి వదిలేస్తున్నాను, లేకపోతే ఇంకో రకంగా ఉండేది అంటూ చెప్పుకొచ్చే ప్రచారం. అలాగే ఇది మా ఊరు వ్యక్తిని నువ్వు ఇలా యాక్సిడెంట్ చేసి గుద్దేసి ఎలా పారిపోతావు అంటూ మొత్తానికైతే ఇటు ప్రశ్నించే ప్రయత్నం చేశారు గ్రామస్తులు అందరూ కూడా. తన కారుని అడ్డగించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. ఇటు లావణ్య కూడా వాళ్ళతోని వాగ్వాదానికి దిగే ప్రయత్నం చేసింది. సో మొత్తం మీద దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు దానికి సంబంధించిన కారుకి సంబంధించిన విజువల్స్ని చూస్తున్నాం మనం. ఆ కారులోనే వెనక సీటు భాగంలో ఇటు బ్లర్ చేయడం జరిగింది. కొంత ఇటు బియర్ బాటిల్, మద్యానికి సంబంధించిన బాటిల్స్ కానీ ఇవన్నీ కూడా తన కారులో లభ్యమైనాయి. మొత్తానికైతే డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తూనే ర్యాష్ డ్రైవింగ్, ఇటు మల్లెలపల్లిలో మరి ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఒక వ్యక్తిని ఢీకొట్టి ఆగకుండా వెళ్ళిపోవడంతో మొత్తానికైతే కేసు నమోదైనట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి మహేష్ ఉన్నారు. మహేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహేష్, చెప్పండి, అసలు ఏ రోజు ఏ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది? గతంలో 2 రాష్ట్రాల్లో కూడా ఇటు రాజ్ తరుణ్ హీరో కావచ్చు, లావణ్యకు సంబంధించిన ఎపిసోడ్ మనం చూసాము. దానికి సంబంధించి అందరికీ సుపరిచితంగా చెప్పుకోవచ్చు. ఇదే ఒక లావణ్య సంగారెడ్డి జిల్లాలో పర్యటన చేసిన సందర్భంగా అక్కడ చూస్తుంటే కొండాపూర్ మండలం మల్లేపల్లి గ్రామ శివార్లో ఒక వ్యక్తికి, బైక్ పై వెళ్తున్న వ్యక్తికి ర్యాష్ డ్రైవింగ్ తో ఈ యొక్క గుద్ది వేయడంతో మళ్ళీ వారిపై విరుచుకపడిన సందర్భాలు చూస్తున్నాం. ఎందుకంటే అతనితో పాటు ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. వీరు ర్యాష్ డ్రైవింగ్ గా వచ్చి వారికే గుద్ది వారిపై దబాయించడంతో స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో మా గ్రామానికి వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నావా అంటే విపరీతంగా ఫాస్ట్ వచ్చి మా బండికే గుద్దడం జరిగిందని ప్రధానంగా లావణ్యను ఎదిరించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ ఇటువంటి సంఘటన చూస్తుంటే ఒక సెలబ్రిటీగా నాకు ఎవరు అడ్డు రారు, నాకు ఎంతో మంది ఒక నాయకుల యొక్క పరిచయాలనే, నన్ను ఎవరు ఏం చేయలేని చెప్పి భీష్మించుకొని కూర్చుని అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులపై విరుచుకపడి అక్కడ ఉన్నటువంటి వారు కూడా పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. కొండాపూర్ కు సంబంధించిన ఎస్ఐ సోమేశ్వరి ఒక కేసు నమోదు చేసుకుని ఒక ఎవరైతే లావణ్య ఉన్నదో డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేయగా 140 పాయింట్లు రావడాన్ని అక్కడ కేసు నమోదు చేశారు. కానీ లావణ్య నిన్నటి జరిగిన సంఘటనపై పోలీసులు ఒక కేసు నమోదు చేసి ఈ రోజు ఖచ్చితంగా కోర్టుకు రావాలని చెప్పి ఆదేశాలు జారీ చేసినా కూడా ఆదేశాలు ధిక్కరించినటువంటి లావణ్య ఈ రోజు కోర్టుకు రాకపోవడానికి కూడా పోలీసులు వెయిట్ చేసిన పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఇటువంటి సంఘటన చూస్తుంటే అంటే గ్రామస్తులకు ఒక మర్యాద పూర్వకంగా ఉండాల్సిన ఒక సెలబ్రిటీ ఎవరైతే ఉన్నారో లావణ్య వారిపై ఎదురు దాడి దిగి ఇష్టారీతిగా మాట్లాడి
తన ప్రవర్తన చూస్తుంటే ఒక సెలబ్రిటీకి ఉండే లక్షణాలు కాదని చెప్పి ప్రధానంగా అక్కడ ఉన్నవారు ఆమెను విపరీతంగా తిట్టడం జరిగింది. నువ్వు ఆడదానిపై బతికిపోయావని చెప్పి ప్రధానంగా అక్కడ చెప్తున్న పరిస్థితి. లావణ్య కూడా వారిపై ఎదురు దాడి తిరిగిన సందర్భాలు చూస్తున్నాం. అంటే ఇటువంటి సంఘటనను పోలీసులు మరి ఏ విధంగా తీసుకుంటారు భవిష్యత్తులో, అంటే లావణ్య ఇవాళ కేసుకు రాకపోవడానికి కూడా పోలీసులు అంటే వెయిట్ చేస్తున్నారు. మరి ఎప్పుడు కోర్టుకు సరెండర్ అవుతారు ఏంటి, మరి ఆ నోటీస్ కు సమాధానం చెప్తారా లేదని చెప్పి పోలీసులు కూడా వెయిట్ చేసిన పరిస్థితి. ఏది ఏమైనా ఇటువంటి సంఘటన ఒక సంగారెడ్డి జిల్లా హాట్ టాపిక్ గా అలచలైందని చెప్పుకోవచ్చు. ఇటువంటి సంఘటనలు చూస్తే స్థానికులు కూడా ఇటువంటి వ్యక్తులు ఉండడం వల్ల సమాజం నాశనం అవుతుందని చెప్పి ప్రధానంగా స్థానికులు వాపోతున్న పరిస్థితి. అంటే వారు వచ్చే ఎటైతే వెళ్తున్నారో అక్కడ సక్రమంగా మార్గం మధ్యలో వెళ్లాల్సి ఉంటది. ర్యాష్ డ్రైవింగ్ గా డ్రైవ్ చేసుకుంటూ ఇటువంటి ఒక వెళ్లే బైక్ పై వెళ్లే వ్యక్తిపై ఇట్లా గుద్దడాన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు, విరుచుకపడుతున్నారు, తిట్టడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి సంఘటన చూస్తుంటే నివరపోయే విధంగా ఉందని చెప్పుకోవచ్చు. కళ్యాణ్, రైట్ మహేష్, ఏం కేసులు పెట్టారు తన మీద? డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెట్టారా, అలాగే హిట్ అండ్ రన్ కేసులు, అలాంటి కేసులు ఏమైనా నమోదు చేశారా? ఏం కేసులు నమోదు చేశారు ప్రస్తుతానికి తన మీద? ఖచ్చితంగా వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డ్రంక్ టెస్ట్ చేస్తే 140 పాయింట్ రావడం జరిగింది. 185A సెక్షన్ నమోదు చేయడం జరిగింది. వీరికి అంటే మరుసటి రోజు వచ్చి కౌన్సిలింగ్ కూడా ఇస్తారు. ఎందుకంటే వీరికి సంబంధించిన వాళ్ళను వాళ్ళ బంధువులను తీసుకొచ్చి రావాల్సి ఉంటుంది. కానీ వారు ఇచ్చిన నోటీసులను బేఖాతరు చేస్తూ లావణ్య ఇప్పటి వరకు ఒక పోలీసుల ఇచ్చిన నోటీసులను కూడా బేఖాతరు చేస్తుందని చెప్పుకోవచ్చు. అంటే 185A కేసు నమోదు చేసినట్టు మనకు తెలిసింది. ఇప్పటికే ఎస్ఐ సోమేశ్వరి ఆధ్వర్యంలో కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి లావణ్య ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్ రాని పరిస్థితుంది. ఎందుకంటే ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ దొరుకుతారో వాళ్ళకు కౌన్సిలింగ్ ఇస్తారు. మళ్ళీ ఒకసారి తప్పు చేయొద్దు, అంటే బహిరంగ ప్రదేశాల్లో ఈ యొక్క డ్రైవింగ్ చేసుకుంటూ మద్యం సేవించాలని చెప్పి ఇప్పటికే సేఫ్టీ మెథడ్ చెప్తున్న సందర్భాలు చూస్తున్నాం. ఇటువంటి సెలబ్రిటీలే ఒక యాడ్ రూపంలో కూడా గతంలో ఎన్నో యాడ్స్ కి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ సెలబ్రిటీలే ఇటువంటి తప్పు చేయడాన్ని స్థానికంగా ఉన్న ప్రజలు కావచ్చు, సంబంధించిన ప్రజలు కూడా తప్పు పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కళ్యాణ్, రైట్ మహేష్, ఇప్పుడు ఇటు లావణ్య మల్లెపల్లి కొండాపూర్ మండలం మల్లెపల్లిలో ఎవరిని కలవడానికి వచ్చింది? అక్కడ ఏమైనా పార్టీ అటెండ్ అవ్వడానికి వచ్చిందా ఏంటి? ఎవరిని కలవడానికి వచ్చింది ఇటు లావణ్య? మనకు తెలిసిన సమాచారం బట్టి కళ్యాణ్, మునిదేవనపల్లి నుంచి మల్కాపూర్ వెళ్తున్న తరంలో మల్లెపల్లి గ్రామ మధ్య శివార్లో ఇటువంటి సంఘటన చోటు చేసుకుంటుంది. వారు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని చెప్పి ఎవరు కూడా సమాచారం లేదు. వాళ్ళు జల్సాకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మద్యం బాటిల్లో కార్లో ఉన్నాయంటే ఖచ్చితంగా వారు బయట భావి ప్రచారానికి జల్సా కోసం వెళ్తున్నట్టు తెలుస్తుంది. కానీ వారు ఎక్కడికి వెళ్తున్నారని చెప్పి సమాచారం అయితే ఎవరికి లేదు. ఇప్పటికైతే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కళ్యాణ్, అయితే మహేష్, ఇటు కారులో తనతో పాటు మరొక వ్యక్తి ప్రయాణిస్తున్నట్టు గుర్తించారు. మరి మరొక వ్యక్తి పైన కూడా ఏమైనా కేసు నమోదైందా? అతను కూడా మద్యం సేవించి ఉన్నారా? మరొక వ్యక్తి మహిళనా లేకపోతే పురుషులా? యువకుడే ఉన్నట్టు మీకు తెలుస్తుంది. అంటే లావణ్యతో పాటు ఇద్దరు కూడా బయటకు వెళ్తున్న పరిస్థితి ఉంది. కారులో మాత్రం ఒక్కరే ఉన్నారు. మద్యం ఇద్దరు కూడా సేవించారు. ఇద్దరికి సంబంధించి పోలీసులు ఇప్పటికే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారు. వీరిద్దరికి సంబంధించి 141 పాయింట్స్ రావడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు వాళ్ళకి నోటీసులు జారీ చేశారు. ఖచ్చితంగా వారికి నోటీసులకు అటెండ్ కావాల్సి ఉంది, కానీ వారు రాకపోవడాన్ని పోలీసులు మాత్రం వెయిట్ చేసిన పరిస్థితి. ఎందుకంటే సంబంధించిన అడ్వకేట్ సలహాలు తీసుకుని మరి రాలేకపోతున్నారు ఏంటని చెప్పి పోలీసులు కూడా చూస్తున్నారు. ఎందుకంటే కౌన్సిలింగ్ ఖచ్చితంగా హాజరు కావాల్సిందే. ఈ హాజరైన తర్వాత వారికి కోర్టులో ఫైన్ కట్టుకోవాల్సి వస్తుంది. కానీ మరి లావణ్య రాకపోవడాన్ని మరి ఏంటి అని చెప్పి ప్రధానంగా పోలీసులు వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. కళ్యాణ్, మహేష్, ప్రస్తుతానికి ఆ కార్ని సీజ్ చేశారా? పోలీస్ స్టేషన్లోనే ఉందా, లేకపోతే లావణ్యకి మళ్ళీ ఆ కారు తిరిగి ఇచ్చేసారా? ఖచ్చితంగా కారు మాత్రం ఇప్పుడు పోలీస్ స్టేషన్ కొండాపూర్ PS లోనే ఉంది. దీనికి సంబంధించి అన్ని కూడా సేకరిస్తున్నారు. ఎందుకంటే కారుకు సంబంధించి ఇన్సూరెన్స్ ఉందా, వీరికి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, ఏంటి ఫిట్నెస్ సంబంధించి ఎలా ఉంది కారు అని చెప్పి చూస్తున్నారు. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ జరిగితే పోలీసులు కూడా అన్ని ఆధారాలను సేకరించి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కారు మాత్రం కొండాపూర్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ సోమేశ్వరి ఆధ్వర్యంలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఉన్నతాధికారులు ఇచ్చే సూచనలు సలహాను బట్టి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. కళ్యాణ్, రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు గ్రామస్తులతోని ఇటు లావణ్య గొడవ పడిన విజువల్స్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. తను మొదటగా ఇటు గ్రామస్తులను తనని ఢీకొట్టి వెళ్ళిన తర్వాత అడ్డుకునే ప్రయత్నం చేశారు.
నోరు మూసుకొని కూర్చో. ఏయ్, నువ్వు ఆడతాను నోరు మూసుకో. మొగడం అయితే కొట్టుకుంటాం అనుకుంటాను. ఆడతాను అయిపోయినావు. మా ఊరు ఇది, నా ఊరు ఇది. ఇచ్చిన వాళ్ళే ఏం అనరు నిన్ను. నువ్వు భయపడగల. ఇండియాలో అంత గలీజో లేరు. ఇచ్చిన వాళ్ళే ఏం అనరు నిన్ను. నువ్వు భయపడగల. ఇండియాలో అంత గలీజో లేరు. భయపడ